శివని అవమానిస్తూ తన డాబు దర్పం ప్రదర్శిస్తున్నాడు జై. కాని శివ తన టెంపర్ లూజ్ అవ్వకుండా కూల్గా ఉన్నాడు. జై, నువ్వు మాట్లాడాల్సింది అయిపోయిందా, ఇంకా ఉందా అని కోపంగా అడిగింది సురభి. ఎందుకు అంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు సురభి? నేను చెప్పింది కరెక్టా కాదా? ఈ వేస్ట్ ఫెలో వల్ల కాదనే కదా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కొని తీసుకొనొచ్చావు. ఇది మీ డాడీ బిజినెస్ రెప్యుటేషన్ కోసమే కదా, కాదు అని ఒప్పుకోగలవా? అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా ఈ స్టేటస్ లేని వాడిని వదిలి మన స్టేటస్ కి తగ్గవాడిని పెళ్లి చేసుకో. అప్పుడు మీ బిజినెస్ రెప్యుటేషన్ కి ప్రాబ్లం ఉండదు అని శివ వైపు చూస్తూ వెటకారంగా నవ్వాడు జై. సురభి చిరాగ్గా ఫేస్ పక్కకు తిప్పింది. శివ వైపు చూస్తూ, మిస్టర్ శివవర్మ, ఏ మోహం పెట్టుకుని మీరు మా ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు అని చులకనగా అన్నాడు జై. మళ్ళీ తనే మాట్లాడుతూ, ఓ నిజమే, మీ మామగారు రన్ చేస్తున్న ఫ్యాక్టరీ త్వరలోనే క్లోజ్ అయిపోతుంది కదా. ఈవెన్ వర్కర్స్ కి శాలరీ కూడా ఇవ్వలేకపోతున్నారట కదా. వీలైనంత తొందరలో ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుందని అంతా మాట్లాడుకుంటున్నారు. మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఈ కాస్ట్లీ గిఫ్ట్ తో కృతిని ఇంప్రెస్ చేసి రాహుల్ సపోర్ట్ తీసుకోవాలనే కదా మీ మాస్టర్ ప్లాన్. మీరు వేసే సిల్లీ ప్లాన్స్ మాకర్థం కాదని అనుకుంటున్నారా అని పొగరుగా అన్నాడు. శివ సైలెంట్ గా జైని చూసి వదిలేశాడే తప్ప బదులుగా ఏమీ మాట్లాడలేదు. మీ వల్లనే కదా మేమీరోజు ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేయాల్సొచ్చింది అని మనసులో అనుకుంది సురభి. వెంటనే శివని చూస్తూ, నువ్వు తన మాటల్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇగ్నోర్ అంది సురభి. శివ ఆమె చేతిని పట్టుకుని తను అతని మాటలు పట్టించుకోవట్లేదు అనే భరోసా ఇచ్చాడు. సరే, ఇలా ఎంతకాలం మీ ఆటలు సాగుతాయో నేను కూడా చూస్తాను అనుకుంటూ అక్కడి నుండి విసురుగా వెళ్లిపోయాడు జై. ఫంక్షన్ హాల్ అంతా షికా ఫ్యామిలీ మరియు మేధా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లతో, బిజినెస్ ఫీల్డ్ లోని సెలబ్రిటీస్, ఇంపార్టెంట్ గెస్ట్లతో నిండిపోయింది. గెస్ట్లు ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న కపుల్ కి గిఫ్ట్స్ ఇస్తూ, విషెస్ చెప్తూ ఫోటో సెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జై వెళ్లిపోగానే, నేను కృతి దగ్గరికి వెళ్లి మాట్లాడొస్తాను, నువ్విక్కడే ఉండు, ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ అని శివతో చెప్పి స్టేజ్ మీదకు వెళ్ళింది సురభి. రాయల్ లుక్ లో మెరిసిపోతూ ఎంతో దర్పంగా స్టేజ్ మీద దర్శనమిచ్చింది కృతి. కృతిని చూసి నవ్వుతూ, సో హ్యాపీ డియర్ కృతి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని కృతి రాహుల్ కి విషెస్ చెప్పింది సురభి. సురభిని చూస్తూనే ఎక్స్ప్రెషన్ మార్చేసింది కృతి. సురభి విష్ కి రిప్లై కూడా ఇవ్వకుండా హీనంగా చూస్తూ, ఆ డబ్బా గిఫ్ట్ పక్కన పెట్టేశాయి అంది. ఆ మాటకు సురభి మనసు చివుక్కుమంది. కాని అంతలోనే సర్దుకుంటూ నవ్వు మొహం పెట్టి, కృతి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్విక్కడికి ఎందుకొచ్చావో, ఆ గిఫ్ట్ ఎందుకు తెచ్చావో అన్నీ నాకు తెలుసు. నీ నక్క వినయాలు నాకు కొత్తేమీ కాదు కదా. మీ డాడీ బిజినెస్ కి హెల్ప్ చేయడానికి మా ఫ్యామిలీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని కరాఖండిగా చెప్పింది కృతి. ఆ మాట వినగానే సురభి మొహంలోని నవ్వు ఆవిరైపోయింది. తనకు తెలియకుండానే తన శరీరం చిన్నగా కంపించడం స్టార్ట్ అయింది. కృతి, సురభిలు షికా ఫ్యామిలీలో ఈ జనరేషన్ కి సంబంధించిన కజిన్స్. వాళ్ళ తాతగారు శివేంద్ర షికా బ్రతికున్న రోజుల్లో కృతి సురభితో చాలా అన్యోన్యంగా ఉండేది. ఆ పెద్దాయన ఉన్న రోజుల్లో షికా ఫ్యామిలీ మొత్తానికి యువరాణిలా బ్రతికింది సురభి. కుటుంబంలోని అందరూ సురభికి ఏం కావాలంటే అది చేసేవారు. ఆమె కాలు కదపకుండా అన్నీ దగ్గరకే తెచ్చిపెట్టేవాళ్లు. అప్పట్లో ప్రేమగా ఉండే కృతి ఇప్పుడిలా సురభి మీద ద్వేషం నింపుకుంది. ఒకప్పుడు సురభితో మాట్లాడకుండా ఉండటం కష్టంగా భావించిన కృతి ఇప్పుడు ఆమె ప్రెజెన్స్ ని కూడా భరించలేకపోతోంది. స్టేజ్ మీదనే ఉండి ఇదంతా గుర్తు చేసుకున్న సురభి మళ్లీ బాధని దిగమింగుకొని వచ్చిన పనిని ఎలా అయినా సాధించాలనే దృక్పథంతో కృతిని అభ్యర్థించే పనిలో పడింది. ఇదంతా స్టేజ్ కింద నుండి చూస్తున్న శివ తట్టుకోలేకపోయాడు. భార్యకి జరుగుతున్న అవమానాన్ని సహించలేకపోయాడు.
శివ కూర్చొని ఉన్న టేబుల్ దగ్గరలోనే శిఖా ఫ్యామిలీలోని మిగిలిన అల్లుళ్ళందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ శిఖా ఫ్యామిలీకి అల్లుళ్ళుగా ఉండడానికి కావలసిన స్టేటస్, అర్హత ఉంది. అందరూ తాపీగా కూర్చొని వారి వారి బిజినెస్ల గురించి గొప్పలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. కాని అక్కడే ఉన్న శివని మాత్రం కనీసం పలకరించేవారే లేరు. ఇంతలో మళ్లీ అటువైపుగా వచ్చిన జై వారిని చూస్తూ, హలో గాయ్స్, ఇలా రండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, లెట్స్ హావ్ ఫన్ అని అందరికీ డ్రింక్ ఆఫర్ చేశాడు. జై అక్కడికి రాగానే శిఖా ఫ్యామిలీ అల్లుళ్ళందరూ లేచి నిల్చొని హాయ్ జై, హాయ్ అని పలకరిస్తూ అతి వినయం ఒలకబోశారు. శిఖా ఫ్యామిలీ పెద్దాయన శివేంద్ర శిఖాకు 3 కొడుకులు. పెద్ద కొడుకు అనుదీప్ శిఖా, రెండవ కొడుకు శ్రవణ్ శిఖా, మూడవ కొడుకు యశ్వంత్ శిఖా. ఈ యశ్వంత్ శిఖా కొడుకు జై శిఖా. ఇంటికి పెద్ద కొడుకు అనుదీప్ కావడంతో శిఖా ఫ్యామిలీ వ్యవహారాలన్నీ అతనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అటు ఆస్తి, ఐశ్వర్యం, బిజినెస్ అన్నీ తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. ఆఖరివాడు యశ్వంత్ శిఖా. పెద్దన్నకి ఏమాత్రం తీసిపోడు. ఐశ్వర్యం, పలుకుబడి, బిజినెస్ వరల్డ్ లో దూసుకొనిపోతూ ఫ్యామిలీ అంతటినీ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇక మధ్యలో వాడే సురభి తండ్రి. సాధారణంగా కొంచెం మెతక మనిషి కావడంతో అతన్ని అందరూ తొక్కిపెట్టి కుటుంబంలో పెద్దగా ఆస్తులు రానివ్వకుండా చేసి చివరికి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. యశ్వంత్ శిఖా వారసుడిగా, శిఖా ఫ్యామిలీ 3వ తరంలోని వారసుడిగా ఆ కుటుంబంలో జై స్థానం ప్రత్యేకం. ఆ ఇంటి అల్లుళ్ల కన్నా కూడా జై సంపదలో పై స్థానంలో ఉన్నాడు. అందుకే అతనిని చూడగానే అల్లుళ్ళందరూ లేచి నిల్చున్నారు. కాని శివ మాత్రం అలానే కూర్చొని ఉన్నాడు. అది చూసిన జైకి చాలా కోపమొచ్చింది. హలో వేస్ట్ ఫెలో, ఏంటలా చూస్తున్నావు? నా హోదాకి కుళ్ళుకుంటున్నావా అని అడిగాడు జై. శివ మెల్లగా నవ్వాడు. ఆ నవ్వు జైలోని సహనాన్ని పరీక్షిస్తుంది. నువ్వెంతసేపిలా నవ్వుతూనే మేనేజ్ చేస్తావో నేను చూస్తాను అనుకుంటూ పళ్ళు నూరాడు జై. అందరూ పక్కనే ఉన్న టేబుల్ పై ఉన్న డ్రింక్స్ తీసుకుంటున్నారు. జై ఒక షాంపెన్ బాటిల్ ని షేక్ చేస్తూ సరిగ్గా ఓపెన్ చేసే సమయానికి కావాలనే శివ ముందు పెట్టాడు. అంతే, ఆ షాంపెన్ బాటిల్లోని వైన్ అంతా కూడా శివ మొహం పైన పడింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.